హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇదైతే మనకు ప్రైవేట్ జాబ్ అండి. సో గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. సో మన వీడియోలో ప్రైవేట్ మరియు గవర్నమెంట్ జాబ్ అని అయితే మీకైతే అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకు టీసీఎస్కు సంబంధించిన పోస్టులు అయితే 5110 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత బీపీఎస్ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మనం గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. సో దాంట్లో మనం ఏ స్ట్రీమ్ ఉన్నా మనం అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు మంత్లీ శాలరీ వచ్చేసి ఇక్కడైతే 34,000 to 47,000 పైన ఉంటుంది. ఆ తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో దీనికైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు టీసీఎస్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరైతే దేనిపైన ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, తర్వాత బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ మీద అయితే అప్లై చేద్దాం అంటున్నారో సో దాని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను మీకైతే డైరెక్ట్గా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్ అయితే వచ్చేయచ్చు అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఓటీపీ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదై ఉంటుందో సో మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత ఇక్కడ సర్ నేమ్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి అనమాట, మీ యొక్క 10th మార్క్స్ మేమలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ డే, తర్వాత ఇక్కడైతే మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు అగ్రీ అనేది చేసుకోండి. ఐ అగ్రీ టు నెక్స్ట్ స్టెప్ అనేది. సో ఇక్కడైతే దీని మీద అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు ఉన్నాయి కదా, సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం మన యొక్క నేమ్ అనేది టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్ సా మిస్సెస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క జెండర్, సో మేల్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్, సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, సో ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, తర్వాత బిజినెస్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. కామర్స్ ఈ విధంగా అయితే దీంట్లో అయితే అన్నీ ఉంటాయి. సో ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాసింగ్ ఇయర్, సో మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్, సో మీకు దగ్గర ఉన్న టీసీఎస్ ఆఫీస్ సంబంధించినది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క టీసీఎస్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో సో మీరైతే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు పక్కన అయితే ఉంటుంది. సెర్చ్ చేస్తే మనకు టీసీఎస్ ఆఫీస్ అనేది లొకేషన్ అనేది చూపెడుతుంది. ఆ లొకేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అయితే ఇక్కడైతే చూసుకోమంటుంది. సో కన్ఫర్మ్ ఉంటే ఇక్కడైతే కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. సో ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది మనకు ఇక్కడ రెఫరెన్స్ ఐడి అనేది. సో ఇక్కడైతే క్లిక్ టు కంటిన్యూ అండ్ ఎంటర్ ద ఓటీపీ, సెండ్ యువర్ రిజిస్ట్రేషన్ మెయిల్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడైతే కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ అడ్రస్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం కొద్దిగా అనేది ఇక్కడైతే వెయిట్ చేయాలి. సో మనకైతే లోడింగ్ అవుతుంది. సో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కొన్ని అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్, తర్వాత అదర్, తర్వాత ప్రివ్యూ డిక్లరేషన్ అనేది ఇక్కడైతే మనం సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడ స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీ యొక్క ఫాదర్ ఇక్కడ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిస్టరా మిస్సెస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా జెండర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అయి వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నెంబర్, సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ స్ట్రీట్ రోడ్ లైన్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క స్ట్రీట్ రోడ్ ఎక్కడ ఉంటుందో అదైతే మీ ఇక్కడైతే ఇచ్చేసేయండి స్ట్రీట్ లైన్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ల్యాండ్ మార్క్,
సో మీరైతే సంబంధించిన ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడైతే అడ్రస్ అనేది పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కంట్రీ, సో ఇక్కడైతే మనకు ఇండియా అనే వస్తుంది. ఇండియా మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సిటీ, సో మీ యొక్క సిటీ ఏది ఉంటుందో ఆ యొక్క సిటీ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే పిన్ కోడ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకు పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు సేమ్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరైతే వేరే అనేది ఫిల్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం కాంటాక్ట్ డీటెయిల్స్, సో ఇక్కడైతే మనకు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడైతే వదిలేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు మొబైల్ నెంబర్ అనేది ఏమైనా ఎడిట్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కోర్స్ అనేది డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఎప్పటి నుండి అయితే ఎప్పుడు దాకా అయితే చదివారో మీకు సంబంధించిన ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మనకు ఈ విధంగా క్యాలెండర్ వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడైతే ఇండే వరకు అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఎన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ కోర్స్ ఆఫ్ టైప్, తో ఇక్కడైతే మీరు ఫుల్ టైం ఉంటే ఫుల్ టైం, తర్వాత పార్ట్ టైం ఉంటే పార్ట్ టైం మీద అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఒకవేళ ఫుల్ టైం ఉంటే ఫుల్ టైం మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ అదర్స్ అని వస్తుంది. తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే మీకు ఇక్కడ ఉంటాయి కదా స్పెషలైజేషన్, ఇక్కడ అడ్యుకేచర్ సంబంధించింది. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్, సో మీకు అయితే సిజిపి ఉంటే ఇక్కడైతే ఇక్కడ సంబంధించిన సిజిపి అప్టెన్ ఇచ్చేయండి. తర్వాత టోటల్ సిజిపి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అనేది టోటల్గా అనేది మెన్షన్ చేసేయండి, 2 డిజిట్ అనేది. తర్వాత ఒకవేళ మార్క్స్ ఉంటే మార్క్స్ మీద క్లిక్ చేసి మీకు టోటల్ వచ్చిన ఇక్కడ అప్టెన్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ చేసేసి తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు గ్రాడ్యుయేషన్ ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇంటర్ అండ్ డిప్లొమా వస్తుంది. సో మీరైతే ఇంటర్ చేస్తే ఇంటర్ గ్రేడ్ చూస్తే ఇక్కడ తర్వాత డిప్లొమా ఉంటే డిప్లొమా మీద అయితే ఇక్కడ బౌత్ మీద క్లిక్ చేస్తే మనకు ఒకవేళ మీకు ఇంటర్ ఉంటే ఇంటర్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన స్పెషలైజేషన్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ బోర్డ్ సిబిఎస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత కోర్సు, సో మీరు ఎక్కడ నుండి ఇక్కడ దాకా అయితే చదివారో సో దానికి సంబంధించిన ఇయర్ డ్యూరేషన్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే కోర్స్ టైప్, సో ఫుల్ టైం ఉంటే ఇక్కడ ఫుల్ టైం మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత గ్రేడింగ్ సిస్టమ్, సో మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ ఉంటే మార్క్స్ మీద అయితే క్లిక్ ఇచ్చేసి మీ యొక్క ఆప్టెన్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th రూల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత బోర్డ్, సో మీరు అయితే స్టేట్ బోర్డా సిబిఎస్ఈ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కోర్స్ డ్యూరేషన్, సో మీరు ఎక్కడ నుండి అయితే ఎప్పుడు దాకా అయితే కోర్స్ డ్యూరేషన్ ఉన్నదో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే డేట్ మంత్ ఇయర్ అనేది చూపెడుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ సిస్టమ్, సో ఇక్కడ మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆప్టెన్ సిజిపిఏ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని సిజిపిఏ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే టోటల్ సిజిపిఏ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ మీద క్లిక్ చేసి మీకు టోటల్ ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ అయితే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనం డిక్లరేషన్, సో మీకైతే డూ యూ హ్యావ్ ఎనీ బ్రేక్ ఇన్ స్టడీస్ సంబంధించిన బ్రేక్ ఇన్ స్టడీస్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడ మెన్షన్ రీజన్ అయితే చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎనీ అదర్ కోర్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఎన్ని పెండింగ్ బ్లాకింగ్ కరెంట్లీ, సో మీకు సంబంధించిన ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ క్యాల్కులేటింగ్ ఇక్కడ టోటల్ మార్క్స్ లేదా సిజిపిఏ ఇక్కడ సంబంధించిన మెన్షన్ అయితే ఉన్నాయి అకాడమీలో అని చెప్తున్నారు, ఉంటే యూజ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన అబోవ్ మెన్షన్ అనేది ఇక్కడైతే
అటువంటి ఐఎన్ఆర్ అంటున్నారు. సిజిపిఏ ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ అనేది ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మనకు ఇక్కడ అన్నీ అయితే ఎస్ అనేది చేసేయండి. ఆ తర్వాత మనకు కంప్లీట్ ఈచ్ మెన్షన్ కోర్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు సంబంధించినది ఎస్ మీద అయితే అన్నీ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వర్క్ స్టడీస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత టీసీఎస్ఎల్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది లాస్ట్ 6 మంత్స్ ఇక్కడ అయితే అటెంప్ట్ అయినారు అంటున్నారు. సో ఉంటే వేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ టీఎస్ఎల్ ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా ఇక్కడైతే ఎస్ అని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అంటే ఫుల్స్మెంట్ అనేది సంబంధించిన క్రైటీరియా అనేది సో ఎస్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే అగ్రీ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనం సేవ్ అనేది చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో నేషనాలిటీ అండ్ లాంగ్వేజెస్ అనేది సో ఇక్కడైతే మీ యొక్క నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క లాంగ్వేజెస్ సో మీరు అయితే దీంట్లో అయితే టిక్ వేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ రో న్యూ రో ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సపోజ్ ఇక్కడ ఏ లాంగ్వేజ్ వస్తుందో సో మీకు సంబంధించిన ఇక్కడ ఇంగ్లీష్ కానీ ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెర్చ్ చేసేయండి. సో ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇక్కడ మాట్లాడడం కానీ ఇక్కడైతే ఇక్కడ చదవడం తర్వాత రాయడం వస్తే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మదర్ టంగ్ ఉంటే ఇక్కడ మదర్ టంగ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ ఉంటే. సో మీకు ఒకవేళ తెలుగు ఉంటే ఇక్కడ తెలుగు సెర్చ్ చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే తెలుగు అనేది మదర్ టంగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే యాడ్ మీద ఇక్కడైతే మనకు యాడ్ ఇంకోటి ఉంటే ఇక్కడ యాడ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత లాంగ్వేజెస్ సర్టిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మన యొక్క మదర్ టంగ్ అనేది ఇక్కడైతే మీరైతే ఫస్ట్ అయితే మీ యొక్క మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. సో ఇక్కడైతే మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే టిక్ వేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడైతే మనం సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు సేవ్ అయిపోతుంది మనకు ఇక్కడైతే లాంగ్వేజెస్. అన్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ స్పెసిస్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీకు సంబంధించిన అనేది ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, స్మార్ట్ కార్డ్ అనేది. సో మన యొక్క కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన యొక్క ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడైతే నేమ్ అనేది ఇవ్వాలన్నమాట, ప్రింటెడ్ ఆన్ స్మార్ట్ కార్డు. సో మీకు కంపెనీలో జాయిన్ అవ్వగానే ఈ కార్డ్ అనేది ఇస్తారు అనమాట. సో మీకు నేమ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అనేది చేసేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBస్లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీ అయితే చూసుకోండి. సో మనకైతే ఈ కార్డ్ అనేది మన యొక్క కంపెనీలో జాయిన్ అవ్వగానే మనకైతే ఇస్తారనమాట. సో ఇక్కడైతే మనం అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం సెక్యూరిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ పైన పెండింగ్ కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎనీ అదర్ చేంజెస్ ఇప్పుడు ఇక్కడ మనకు సంబంధించిన పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఒకవేళ ఉంటే మీకైతే వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ అనేది చూసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి మనకు ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది చూసుకోండి. సో ఇక్కడైతే నో మీద అయితే ఉండని, సో మీరైతే ఎస్ చేయకండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనం అయితే అగ్రీ చేసుకోవాలన్నమాట. సో మనకైతే ప్రివ్యూ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అగ్రీ అనేది చేసేయండి. సో మనకు ఇక్కడ డేట్ అనేది పడుతుంది. తర్వాత మీ యొక్క ప్లేస్ ఎక్కడ నుండి అయితే సబ్మిట్ చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసాను అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో మీరు క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో వేసేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీరైతే జాగ్రత్తగా ఒకదానికి 2 సార్లు అయితే చెక్ చేసి మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడైతే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా పీడిఎఫ్, దీని మీద క్లిక్ చేసి మనకు పీడిఎఫ్ ఫామ్లో అది ఇక్కడ కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడైతే హోమ్ మీద అయితే క్లిక్ చేసి మీరు మళ్ళీ అయితే మీకు సంబంధించిన ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో మనకైతే 2 days అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంటే మీరైతే ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ట్రాక్ మై అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఇక్కడైతే అప్లికేషన్ రిసీవ్డ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ టైమ్ డేట్ అనేది వస్తుంది. ఇక్కడ కంప్లీట్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఎడిట్ చేసుకున్న ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మనకు 2 days అనేది ఉంటుంది. సో మీకైతే వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అని లేకపోతే మెయిల్ కానీ వాళ్ళైతే పంపడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్త అనేది చేసుకోండి ఈ వీడియో చూసి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.